Dear students, welcome to my lecture series on Basis and Dimension part 4. Myself C.H. Naidu, working as a mathematics lecturer in S. Government Degree College, Bhimanipatnam. What are the learning outcomes of this today's lesson? Student can learn some most important theorem on this topic. So dimension of W1 plus W2 is equal to dimension of W1 plus dimension of W2 minus dimension of W1 intersection W2. సో ఈ థియరం గురించి ఈరోజు మనం ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. థియరం. Let W1 and W2 be two subspaces of a finite dimensional vector space V over F. Then dimension of W1 plus W2 is equal to dimension of W1 plus dimension of W2 minus dimension of W1 intersection W2 అని మనం ఈ థియరం ప్రూవ్ చేయాలి. ఇక్కడ W1 అండ్ W2 అనేది రెండు సబ్ స్పేసెస్ ఆఫ్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ ఇచ్చాడు. VF అనేది ఒక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ ఇచ్చాడు. W1 W2 అనేది రెండు సబ్ స్పేసెస్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ థియరంను మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ థియరం ప్రూవ్ చేయాలంటే సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ముందు ఫైండ్ అవుట్ చేస్తాను. డిమ్ W1 ప్లస్ డిమ్ W2 మైనస్ డిమ్ W1 ఇంటర్సెక్షన్ W2 అనేది రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంది. బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఏంటి మనకి ఏమి ఇచ్చాడు, W1 అండ్ W2 బి టూ సబ్ స్పేసెస్ ఆఫ్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ V ఓవర్ F ఇచ్చాడు. సో దేర్ ఫోర్ ఏమవుతుంది మనకు, సో W1 intersection W2 is also a subspace of V over F అవుతుంది. వాటి యొక్క ఇంటర్సెక్షన్ కూడా మనకు సబ్స్పేస్ అవుతుంది. Since W1 intersection W2 is a subspace and V is a finite dimensional vector space by known theorem, so W1 intersection W2 is a finite dimensional vector space అవుతుంది. ఎందుకు మనకు W అనేది ఒక సబ్స్పేస్, V అనేది ఒక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ తీసుకుంటే W is also ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అని మనం ఒక థియరం ప్రీవియస్ క్లాస్లో ప్రూవ్ చేసాం. దాని ప్రకారం W1 ఇంటర్సెక్షన్ W2 కూడా మనకి ఏమవుతుంది, ఒక సబ్ స్పేస్ అవుతుంది. V అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. సో దేర్ ఫోర్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఆల్సో ఏమవుతుందంటే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అవుతుంది. సో కాబట్టి ఇది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయింది కాబట్టి ఇట్ హ్యాస్ ఎ ఫైనైట్ బేసిస్. దానికి ఒక ఫైనైట్ బేసిస్ ఉంటుంది. సో ఆ ఫైనైట్ బేసిస్ నేను ఏమనుకుంటాను, లెట్ S ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ Γ1 Γ2 Γk బి ద బేసిస్ ఆఫ్ W1 intersection W2. సో W1 intersection W2 కి S అనేది ఒక బేసిస్ అవుతుంది. సో కాబట్టి ఇది W1 intersection W2 కి ఎప్పుడైతే ఇది బేసిస్ అయిందో డైమెన్షన్ ప్రకారం ఏమవుతుంది, డైమెన్షన్ యొక్క డెఫినేషన్ ఏంటి, ద నెంబర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ ఫైనైట్ బేసిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డైమెన్షన్ అంటాం. సో దేర్ ఫోర్ డైమెన్షన్ ఆఫ్ W1 intersection W2 ఈజ్ ఈక్వల్ టు K అవుతుంది. ఎందుకు S లో మనకు K ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి. సో కాబట్టి డైమెన్షన్ ఆఫ్ W1 intersection W2 K అయింది. సో కాబట్టి సిన్స్ S ఈజ్ ఏ బేసిస్, బై డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది, S ఈజ్ నాన్ ఎంప్టీ అండ్ S ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 intersection W2 అండ్ S ఈజ్ Li అండ్ L ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు W1 intersection W2. ఇది బేసిస్ యొక్క కండిషన్స్ మనం రాసుకున్నాం. ఈ కండిషన్స్ ను మనం థియరంలో ఎక్కడో ఒక దగ్గర మనం యూజ్ చేస్తాం కాబట్టి మనం ఇక్కడ వాటిని నోట్ చేసుకున్నాం. ఓకే, సిన్స్ S ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 అండ్ S ఈజ్ Li అండ్ W1 ఈజ్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేసెస్. సో కాబట్టి ఏమవుతుంది, S అనేది ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయింది, W1 అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయింది. సో కాబట్టి బై బేసిస్ ఎక్స్టెండెడ్ థియరం S కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్ ఆఫ్ W1. సో S ని మనం ఏం చేయొచ్చు, ఎక్స్టెండెడ్ చేయొచ్చు. అది ఏమవుతుంది, బేసిస్ అవుతుంది. దేనికి, W1 కి. ఓకే, బై బేసిస్ ఎక్స్టెండెడ్ థియరం S కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్ ఆఫ్ సో W1. సో కాబట్టి S అనేది మనకు అంటే ఏంటి, S కి ఒక బేస్ ఎక్స్టెండెడ్ అనేది సెట్ బేసిస్ అవుతుంది. ఆ బేసిస్ సెట్ నేను ఏం తీసుకుంటాను, లెట్ B ఈజ్ ఈక్వల్ టు Γ1 Γ2 Γk α1 α2 αm తీసుకుంటాను. ఎందుకు, S లో మనకు Γ1 to Γk ఉన్నాయి. సో కాబట్టి ఎక్స్టెండెడ్ సెట్ తీసుకోవాలి. సో కాబట్టి ఎక్స్టెండెడ్ సెట్ కాబట్టి α1 α2 αm అనే వెక్టార్స్ తీసుకున్నాం. ఇది కూడా మనకి ఏమవుతుంది, బి ద ఎక్స్టెండెడ్ బేసిస్ ఆఫ్ W1. సో W1 కి ఎక్స్టెండెడ్ బేసిస్ అవుతుంది. దీని యొక్క డైమెన్షన్ ఏమవుతుంది, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, K ప్లస్ M ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి డైమెన్షన్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ టు K ప్లస్ M అయింది. సో కాబట్టి B ఈజ్ ఎ బేసిస్ కాబట్టి బై డెఫినేషన్ ప్రకారం B ఈజ్ నాన్ ఎంప్టీ, B ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1, B ఈజ్ Li
and L of B is equal to W1. Okay. Again, since S is subset of W2, so therefore ఏమవుతుంది S is Li and W2 is a finite dimensional vector space అవుతుంది. ఓకే, సో కాబట్టి మనకి ఏమవుతుంది బై బేసిస్ ఎక్స్టెండెడ్ థియరమ్ S can be extended to form a basis of W2. సో దట్ ఒక బేసిస్ నేను తీసుకున్నాను. లెట్ C is equal to gamma 1, gamma 2, gamma k, beta 1, beta 2, beta n be the extended basis of W2. సో W2కి EC అనేది ఎక్స్టెండెడ్ బేసిస్ అని తీసుకున్నాం. సో కాబట్టి దీని యొక్క డైమెన్షన్ డిమ్ W2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది K ప్లస్ N అవుతుంది. ఓకే, సో కాబట్టి డిమ్ W1 కొట్టాను, డిమ్ W2 ఫైండ్ అవుట్ చేశాను, డిమ్ W1 ఇంటర్సెక్షన్ W2 నేను ఫైండ్ అవుట్ చేశాను. ఈ మూడు మనం యాడ్ చేద్దాం, ఏమవుతుంది. సో ఇక్కడ C is also basis set కాబట్టి C is non-empty and C is subset of W2 and C is Li and L of C is equal to W2. Now dim W1 plus dim W2 minus dim W1 intersection W2. dim W1 ఏమొచ్చింది K plus M, dim W2 ఏమొచ్చింది K plus N, dim W1 intersection W2 K వచ్చింది. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ K. సో ఇవన్నీ కూడా యాడ్ చేస్తే ఒక మైనస్ K ఒక ప్లస్ K క్యాన్సిల్ అయిపోయి K plus M plus N వచ్చింది. సో కాబట్టి మనం థియరం ప్రూవ్ చేయాలంటే టు ప్రూవ్ దట్ డిమ్ W1 plus W2 ఈజ్ ఈక్వల్ టు K plus M plus N అని మనం చెప్పాలి. అప్పుడు బోత్ ఆర్ ఈక్వల్ అవుతుంది. దేర్ ఫోర్ సో థియరం అనేది మనం ప్రూవ్ చేసినట్లు అవుతుంది. సో కాబట్టి దీని యొక్క డైమెన్షన్ K plus M plus N అని చెప్పాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీనికి ఒక సెట్ను మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఆ సెట్ను ఏమనుకుంటున్నాం S డాష్ అనుకుంటున్నాం. సో ఆ S డాష్లో ఏ ఎలిమెంట్స్ ఉండాలి ఆల్ఫా 1 టు ఆల్ఫా M, బీటా 1 టు బీటా N, గామా 1 టు గామా K ఉండాలి. ఎందుకు అన్ని ఎలిమెంట్స్ ఉండాలంటే దీని యొక్క డైమెన్షన్ K plus M plus N అని మనం ప్రూవ్ చేయాలి. సో కాబట్టి ఆ సెట్లో మనం సో ఆల్ఫా 1 టు ఆల్ఫా M, బీటా 1 టు బీటా N, గామా 1 టు గామా K ఎలిమెంట్స్ తీసుకుంటాం. మనం ఇప్పుడు ఏం చెప్పాలి టు ప్రూవ్ దట్ S డాష్ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ W1 ప్లస్ W2 అని చెప్పాలి. సో బేసిస్ అని ఎప్పుడైతే చెప్పామో అప్పుడు ఏమవుతుంది డిమ్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది K ప్లస్ M ప్లస్ N అని మనకు ప్రూవ్ చేసినట్లే. సో కాబట్టి మనం ఏం చెప్పాలి S డాష్ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ W1 ప్లస్ W2 అని చెప్పాలి. బేసిస్ అంటే S డాష్ ఈజ్ నాన్ ఎంప్టీ అని చెప్పాలి, S డాష్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అని చెప్పాలి. ఇంకా మేజర్ కండిషన్స్ S డాష్ ఈజ్ Li అండ్ L ఆఫ్ S డాష్ ఈజ్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 అని మనం ఈ 4 కండిషన్స్ ప్రూవ్ చేయాలి. సో ఫర్ దిస్ వీ హ్యావ్ టు షో దట్ S dash is non-empty and S dash is subset of W1 plus W2, S dash is Li and L of S dash is equal to W1 plus W. ఈ 4 కండిషన్స్ మనం చెప్పాలి. క్లియర్లీ S dash is non-empty. ఎందుకు S dash లో ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సో క్లియర్లీ S dash is non-empty and S dash is subset of W1 plus W2. సో కాబట్టి S dash లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా W1 plus W2 లో ఉంటుంది. సో ఎందుకంటే సిన్స్ ఆల్ఫా 1 అనేది S డాష్ లో తీసుకుంటే ఈ ఆల్ఫా 1 ఏ విధంగా రాసుకుంటాం ఆల్ఫా 1 ప్లస్ 0 బార్. దిస్ ఆల్ఫా 1 బిలాంగ్స్ టు W1, దిస్ 0 బార్ బిలాంగ్స్ టు W2. సో ఆల్సో బీటా 1 అండ్ గామా 1 బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. సో దేర్ ఫోర్ W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. సో W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. సో దేర్ ఫోర్ మనకి ఏమవుతుంది సో W1 యూనియన్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. సో therefore S dash is subset of W1 plus W2 అవుతుంది. ఓకే, ఎందుకు ఇది యూనియన్ కూడా మనకు సో ఇది అవుతుంది కాబట్టి ఓకే S dash is subset of W1 plus W2. సో ఇది S dash is non-empty, S dash is subset of W1 plus W2 అని చెప్పాం. ఇంకా మనం ఏం ప్రూవ్ చేయాలి టు ప్రూవ్ దట్ S dash is Li లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పాలి. సో కాబట్టి ఒక రిలేషన్ మనం కన్సిడర్ చేసుకుంటాం. ఆ రిలేషన్ ఏంటి A1 into alpha 1 and so on AM into alpha M plus B1 into beta 1 and so on Bn into beta N plus C1 into gamma 1 and so on Ck into gamma K is equal to 0 bar అనే ఒక రిలేషన్ తీసుకొని మనం ఏం ప్రూవ్ చేస్తాం S dash is Li అని చెప్పాలంటే టు ప్రూవ్ దట్ ఆల్ స్కేలార్ షుడ్ బి 0 అని చెప్పాలి. అంటే A1 నుండి AM వరకు 0, B1 నుండి Bn వరకు 0, C1 నుండి Ck వరకు 0 అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో నేను ఈ ఈక్వేషన్ 1 నేను ఇంకా ఏ విధంగా రాసుకుంటాను సో B1 బీటా 1 టు Bn బీటా N రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇటువైపుని తీసుకొచ్చాను. సో ఇవన్నీ కూడా మైనస్ ప్లస్ అనేవి ఏమవుతాయి మైనస్ అవుతాయి. మైనస్ A1 ఆల్ఫా 1 మైనస్ A2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ మైనస్ AM ఆల్ఫా M మైనస్ C1 గామా 1 అండ్ సో ఆన్ మైనస్ Ck గామా K.
ఇవన్నీ కూడా ఎందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అండి, బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్. సో బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం ఏ రాసాం, సో స్కేలార్ ఇంటూ ఆల్ఫా 1 సమ్ స్కేలార్ ఇంటూ ఆల్ఫా 2 అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బిగా రాసాం. ఇదంతా కూడా ఏమవుతుంది, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి అంటే ఏమిటి, దిస్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ బి అవుతుంది. సో దేర్ ఫోర్ ఎల్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ దేనికి సమానం అండి, W1కి సమానం. సో దేర్ ఫోర్ B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 అండ్ సో ఆన్ Bn బీటా n అనేది ఏమవుతుంది, బిలాంగ్స్ టు W1. ఎందుకు, సిన్స్ ఎల్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు W1. ఓకే, నెక్స్ట్ ఇదే రిలేషన్ నేను ఏ విధంగా రాసుకుంటానంటే, ఈ రిలేషన్ని ఏ విధంగా రాస్తున్నా చూద్దాం ఒకసారి. సో ఆల్సో B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 అండ్ సో ఆన్ Bn బీటా n ఈజ్ ఈక్వల్ టు B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 అండ్ సో ఆన్ Bn బీటా n ప్లస్ 0 ఇంటూ గామా 1 ప్లస్ 0 ఇంటూ గామా 2 అండ్ సో ఆన్ 0 ఇంటూ గామా k అని రాసుకోవచ్చా, రాసుకోకూడదు. సో ఈ వాల్యూ అనేది ఈ వాల్యూకి ఈక్వల్ అవుతుందా లేదా, ఈక్వల్ అవుతుంది కదా. ఎందుకు, 0 అనే వెక్టార్ని ఇంక్లూడ్ చేశాను, సో కలిపాను. సో ఎనీ వెక్టార్కి 0 వెక్టార్ మనం యాడ్ చేసినా అదే వెక్టార్ వస్తుంది కాబట్టి ఈ రెండు కూడా బోత్ ఆర్ ఈక్వల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బీటా 1 టు బీటా n గామా 1 టు గామా n అనేవి ఎలిమెంట్స్ ఎందులో ఉన్నటువంటివి, సిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సి. సో దేర్ ఫోర్ B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 అండ్ సో ఆన్ Bn బీటా n బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ సి అవుతుంది. సో ఎల్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్, W2కి ఈక్వల్. ఎందుకు, సి ఈజ్ ఎ బేసిస్ కాబట్టి దేనికి, W2కి. సో కాబట్టి ఎల్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు W2. సో ఎల్ ఆఫ్ సి ప్లస్లో W2 రాశాను. సో దేర్ ఫోర్ ఏమవుతుంది, దిస్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు W1 వచ్చింది, సేమ్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు W2 వచ్చింది. సో దేర్ ఫోర్ సో బీటా 1 B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 అండ్ సో ఆన్ Bn బీటా n బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 అవుతుంది. సో దేర్ ఫోర్ W1 ఇంటర్సెక్షన్ W2 అనేది దేనికి ఈక్వల్ సమానం, ఎల్ ఆఫ్ ఎస్కి సమానం. ఎందుకు, ఎస్ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు W1 ఇంటర్సెక్షన్ W2. సో దేర్ ఫోర్ దిస్ బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. ఎల్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, సో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. దిస్ ఎలిమెంట్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. సో బీటా 1 సో B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 అండ్ సో ఆన్ Bn బీటా n ఈజ్ ఈక్వల్ టు సో D1 గామా 1 ప్లస్ D2 గామా 2 అండ్ సో ఆన్ dk గామా k అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ గా రాసాం. సో ఈ ఎలిమెంట్స్ ఇటువైపు తీసుకొస్తే ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఎందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అండి, బీటా 1 టు బీటా n గామా 1 టు గామా k ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎందులోనే ఉన్నట్టు, సో మనకు సిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్. సో కాబట్టి సి ఈజ్ ఎల్ఐ. సో కాబట్టి ఆల్ స్కేలర్ షుడ్ బి 0. సో దేర్ ఫోర్ B1 టు Bn 0, D1 టు dk 0. సో ఈ వాల్యూని నేనైతే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1, సో ఇక్కడ B1 నుండి Bn వరకు జీరోస్ అవుతాయి కాబట్టి ఆ వాల్యూ ఉండదు, రిమైనింగ్ వాల్యూస్ ఉంటాయి. ఏంటిది, A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ AM ఆల్ఫా m ప్లస్ C1 గామా 1 ప్లస్ C2 గామా 2 CK గామా k ఈజ్ ఈక్వల్ టు 0 బార్. సో కాబట్టి ఈక్వేషన్ 1 అంటే ఇక్కడ మనం బ్యాక్ వెళ్తే ఇదండి ఈక్వేషన్ 1. ఇందులో B1 Bn అనేవి జీరోస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే సో A1 ఆల్ఫా 1 ప్లస్ AM ఆల్ఫా m ప్లస్ C1 గామా 1 ప్లస్ C2 గామా 2 ప్లస్ CK గామా k ఈజ్ ఈక్వల్ టు 0 బార్ వస్తుంది. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇవి కూడా మనకి ఏమవుతాయి, ఇవి సో ఆల్ఫా 1 టు ఆల్ఫా m గామా 1 టు గామా k అనే ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ సో మనకు బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అండి. సో బి ఈజ్ ఎల్ఐ కాబట్టి ఈ స్కేలర్స్ అన్ని కూడా మనకి ఏమవుతాయి అంటే జీరోస్ అవుతాయి. సో దర్ ఫోర్ A1 టు AM 0 వచ్చింది, C1 టు CK 0 వచ్చింది, సో B1 టు Bn 0 వచ్చేది. అంటే ఏంటి, ఆల్ స్కేలర్ షుడ్ బి 0. సో కాబట్టి దేర్ ఫోర్ ఏమవుతుంది, S డాష్ ఈజ్ ఎల్ఐ. అన్ని స్కేలర్స్ జీరోస్ అయ్యాయి కాబట్టి S డాష్ ఈజ్ ఎల్ఐ. నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 అని చెప్పాలి. సో ఇది చెప్పాలంటే ఫస్ట్ ఏంటి కండిషన్, ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అని చెప్పాలి. రెండో కండిషన్ W1 ప్లస్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ డాష్ అని చెప్పాలి. ఇందులో ఫస్ట్ కండిషన్ ఎప్పుడు కూడా క్లియర్. ఏంటది, ఎస్ డాష్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అండ్ W1 ప్లస్ W2 ఈజ్ ఎ వెక్టార్ స్పేస్. సో దేర్ ఫోర్ మనకి ఏమవుతుంది, ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ W1 ప్లస్ W2. సో సబ్ స్పేస్ యొక్క డెఫినేషన్ బట్టి ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. సో దట్ ఈస్ ద కండిషన్ 1. ఇంకా ఏం చెప్పాలి, W1 ప్లస్ W2 ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ డాష్ అని చెప్పాలి.
సో ఒక వెక్టార్ నేను ఒక ఎలిమెంట్ నేను w1 ప్లస్ w2 లో తీసుకుంటాను. లెట్ డెల్టా బిలాంగ్స్ టు w1 ప్లస్ w2, దెన్ డెల్టా కెన్ బి రిటన్ యాజ్ delta1 plus delta2, where delta1 belongs to w1 and delta2 belongs to w2. So ఇక్కడ but L of b is equal to w1 and L of c is equal to w2. So therefore delta is equal to ఏమవుతుంది, delta1 అంటే ఏంటి, belongs to w1. w1 అనేది దేనికి సమానం, L of b అంటే ఏంటి, delta1 is a linear combination of elements of b. delta2 is a linear combination of elements of c. That means elements of b అంటే ఏంటి, so linear combination of gammas and alphas. Linear combination of elements of c అంటే ఏంటి, linear combination of gammas and betas. సో కాబట్టి మనం ఇప్పుడు టోటల్ గా మనం ఏ రాసుకోవచ్చు, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాస్, బీటాస్ అండ్ గామాస్. సో కాబట్టి ఇది ఏమవుతుంది, సో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ డాష్ అవుతుంది. సో దేర్ ఫర్ డెల్టా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ డాష్. సో డెల్టా అనేది w1 ప్లస్ w2 లో తీసుకున్నాం, దట్ డెల్టా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ డాష్ అని ప్రూవ్ చేసాం. సో దేర్ ఫోర్ w1 plus w2 is subset of L of s dash. So this is the equation 2. From 1 and 2, L of s dash is equal to w1 plus w2 అని మనం ప్రూవ్ చేసాం. సో therefore s dash is a basis of w1 plus w2 అని ప్రూవ్ చేసాం. సో therefore dimension of w1 plus w2 is equal to ఏమవుతుంది, k plus m plus n. So this is nothing but dim w1 plus dim w2 minus dim w1 intersection w2. So therefore dim w1 plus w2 is equal to dim w1 plus dim w2 minus dim w1 intersection w2. సో ఈ విధంగా మనం థియరాన్ని మనం ప్రూవ్ చేస్తాం. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.